ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. మనందరం చూచినటువంటి మాట 9వ అధ్యాయంలో ఇర్మీయా పుస్తకము 29వ అధ్యాయం 24వ చరణం 24వ చరణంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న గ్రహించి ఈ మాట వినండి, మాట అండర్లైన్ చేసుకోండి. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అంటాడు. హల్లెలూయా. అక్కడ ప్రభు మాట్లాడిన ఒక ప్రాముఖ్యమైన విషయమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటంటే, ఎవడైనా భూమి మీద అతిశయపడితే, అతిశయం అంటే తెలుగు భావముల అర్థం ఏంటంటే, మన భాషలో తెలుగు భాషలని కాదు, గర్వము అనే మాటకు వస్తుంది. హల్లెలూయా. దేనికి వస్తుంది? గర్వం. చాలా మంది గర్వపడుతున్నారు. దేనిని బట్టి అంటే, కొంతమంది అట బలమును బట్టి గర్విస్తారట, కొంతమంది రంగు రూపును బట్టి గర్విస్తారు. నేను చాలా చక్కనోడిని, చక్కని దాన్ని అని చెప్పి గర్విస్తారు. అంతేకాదు, కొంతమంది డబ్బును బట్టి, వారికి కలిగి ఉన్న డబ్బు ఉంటుంది చూసారా, ఆ డబ్బును బట్టి గర్వపడతారట. అయితే దేవుడు మాట్లాడుతేమంటున్నాడంటే, ఇలారా అమ్మలారా, మీరు గర్వపడటం మంచిదే. దేనిని బట్టి గర్వించాలి అంటే, నన్ను పరిశీలనగా తెలుసుకొని మీరు గర్వపడండి అంటాడు. హల్లెలూయా. పరిశీలన గంటే ఏమిటి? ఈ విషయాన్ని బట్టి కూడా నేను ఒకరోజు ఒక వాక్యం చెప్తాను. దేవునిని పరిశీలనగా తెలుసుకున్నవారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈరోజు పరిశీలించే అవసరత లేదు క్రైస్తవులకు. దేవునిని పరిశీలనగా తెలుసుకునే అవసరత లేదు. ఎందుకంటే ఏదో అందరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను అన్నట్టుగా ఒక మునిగి ఏమండి తెల్లారితే బైబిల్ సంకన పట్టుకొని బయలుదేరుతున్నారు. అది కాదు. దీనిలో చాలా అద్భుతమైనటువంటి భావములతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. దానికోసమే ఏమండి అపోస్తుడైన పౌలు కూడా ఏం చేశాడంటే, గమ్మానుయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడంట. హల్లెలూయా. దేనిని గురించి తెలుసుకోవడానికి? దేవుని గురించి చెప్పరే. అంటే ఏం పొందుకున్నాడు అపోస్తుడైన పౌలు అంటే? శిక్షణ పొందాడు. చెప్పండి, శిక్షణ పొందాడు. ఏదైనా ఒకటి నేర్చుకొనడానికి శిక్షణ చెప్పరే చాలా అవసరం. శిష్యులు కూడా నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు పాదముల యొద్ద నేర్చుకున్నారు.
ఈరోజు చాలా మంది ఎలా వస్తున్నారు తెలుసా? విశ్వాసులు కానివ్వండి, సేవకులుగా కానివ్వండి, ప్రియులారా, చాలా మంది ఎలా వస్తున్నారంటే 4 రోజులు ఒక మందిరానికి వెళితే ఆ మందిరములో ప్రార్థన నేర్చుకుంటే, వాక్యం చదవటం నేర్చుకుంటే చాలు, తెల్లారి 3వ రోజు సేవకుడైపోవాలి, లేకపోతే ఏదో ఒకటి నేను కూడా మాట్లాడాలి అనే అభిప్రాయములోనికి వచ్చేసారు, నేర్చుకొనటం. అందుకనే మనం గడిచిన వారంలో కూడా మరి దైవజనులు ఆది గారు మాట్లాడిన వాక్యం మీరు గమనించుండొచ్చు. వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించువాడు కోపపడుటకు కూడా, ఏమండి, కోపపడటానికి కూడా తొందరపడకూడదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రభు చెప్పుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను పరిశీలనగా తెలుసుకొనండి. పరిశీలనగా ఏం తెలుసుకోవాలి ప్రభువుని గురించి అంటే, ప్రభు ఎలాంటి వాడో, ప్రభు ఏ విధమైన పరిస్థితులను కలిగి ఉన్నాడో, ప్రభువులో ఉన్నటువంటి అద్భుతమైన ఆ పరిస్థితులేమిటో ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడేం చేయాలంటే గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే పరిశీలనగా తెలుసుకొనకపోతే దేవుడు ఎవ్వరికి అర్థము కానే కాదు. ఏమంటే దేవుడు ఒక వ్యక్తికి అర్థమవ్వాలి అంటే ఆ దేవుని వాక్యం అంటది, పరిశీలించి తెలుసుకో, నన్ను పరిశీలనగా తెలుసుకో. ఈరోజు చాలా మంది వ్యక్తులు వారి దగ్గర ఉన్నటువంటి అనేకులను పరిశీలిస్తారు. మనుష్యులను పరిశీలించినట్లుగా పరిశీలిస్తే దేవుడు అర్థం కాడండి. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి అదొక ప్రత్యేకమైన పరిశీలన చాలా అవసరం. హల్లెలూయా. ఈరోజు మనకు ఆ పరిశీలన కావాలి. ఏమండి, ఎందుకు కావాలి అంటే, ఎవరైనా పేతురు పత్రికలు మనం చూసే 3:15 3వ అధ్యాయం 15వ చరణములో అక్కడ అంటాడు, ఎవరైనా నిన్ను హేతువడిగితే వారికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పాలి అంటాడు. హల్లెలూయా. హేతువడిగేటువంటి ప్రతివానికి, హేతువనగా ప్రశ్నించిన వారికి, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఏటి గురించి ప్రశ్న? వాక్యం గురించి సందేహాలు వస్తే, ఆ సందేహాలు వచ్చినప్పుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే సాత్వికముతో సమాధానం చెప్పాలి. సాత్వికంతో, భయంతో. హల్లెలూయా. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వాక్యం ఏమిటంటే, దేవునిని పరిశీలనగా ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు దేవుడు ఒక్కడై ఉన్నాడా, దేవునిలోనే త్రిత్వము కలిగి ఉన్నాడా అనేటువంటి ఒక ఆలోచన ఈరోజు క్రైస్తవ సంఘమునకు చాలా అవసరం. అంటే దేవుడు ఒక్కడని, ఇదిగో ప్రియులారా, దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు ఎవరు అంటే, ఈరోజు చాలా మంది చెప్తున్నారేమనంటే
ఆయన కుమారుడు యేసుక్రీస్తు. పరలోకమందు దేవునికి పుట్టినవాడు యేసుక్రీస్తు అని చాలా మంది యొక్క అభిప్రాయం. మరి పరిశుద్ధాత్ముడు కూడా అలాగే వచ్చినవాడని ఏమంటే కొంతమంది యొక్క ఆలోచన, అభిప్రాయం. మరి ఇది వాస్తవమైనదేనా అనేటువంటి భావనలో మనం కొంచెం ముందుకు వెళితే బైబిల్లోనే ఒక మాట వ్రాయబడి ఉంది. లోకాసు వార్తలో నేను అధ్యాయం చూపటం లేదు, రేపు దేవుని చిత్తమైతే ఒక రోజు చూపిస్తాను. ఆదాము దేవుని కట మొదటి కుమారుడు అని లోకాసు వార్తలో రాయబడింది. ఆదాము ఎవరి కుమారుడట చెప్పండి? దేవునికి మొదటి కుమారుడు. మరి యేసుక్రీస్తు కూడా అట్టాగే కదా అని అంటున్నారు, మనం చెప్పుకునేది కాదు. సరే, ఇప్పుడు దైవవాక్యము వీటికి సమాధానంగా ఏం చెప్తుంది మనతో అంటే, వాక్యములో ప్రారంభము నుండి దేవునిని గుర్చిన ఆలోచన, దేవునిని పరిశీలనగా తెలుసుకునే ఉద్దేశములో వాక్య ధ్యానములో మనం ఆలోచన చేస్తే ఆది కాండములోనికి రండి. ఆది కాండము మొదటి అధ్యాయం, దయచేసి మొదటి అధ్యాయం 26వ చరణము చదవండి. దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని ఏలునుగాకని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. చెప్పే ప్రతి మాట క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పౌలు భక్తుడు ఒక స్థలములో వాక్యం చెప్తుంటే అపోస్తల కార్యగ్రంథంలో మీరు ఆ మాట చూడొచ్చు. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ చరణం, 17-11. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో దేవుని వాక్యం అంగీకరించి పౌలు శీలై చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతిదినం తర్కించుచు వచ్చారంట. లేఖనాలు తర్కించుచు వచ్చారు. ఎవరో ఏదో చెప్పారు మేము వినేసేసాం అన్నట్టుగా కాదు. వాక్యం అలా ఉందో లేదో ఎవరు చేయాల్సిన పని అది? అమలారా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. డీటెయిల్ గా కొద్దిగా వాక్యం వివరించటానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి, గమనించండి ప్రియులా. ఆదిమ కాలమందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ప్రకృతిని, పశువులను, సూర్య చంద్ర తారలను, భూమిని, సమస్తమును సృజించిన తర్వాత దేవునికి ఒక ఆలోచన వచ్చిందండి. ఎవరికి వచ్చింది? దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి అంటాడు, ఇదిగో నేను సృజించిన వాటన్నిటినీ ఏలుటకు ఒక నరుని సృజించితే బాగుండును అని చెప్పి
అనుకొని దేవుడు అంటున్నాడు అక్కడ ఏమనంటే, నా స్వరూపమందు నా పోలిక చొప్పున అనక, దేవుడేమంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ వాడబడిన పదమునకు ఏమండి మనం ఏ విధంగా మాట్లాడుకోగలుగుతామంటే, బహువచనమా ఏకవచనమా? అమ్మా ఇప్పుడు వాక్యము చెప్పుతున్నటువంటి వాడను నేను, వాక్యము చెప్పుచున్నారు లేకపోతే వాక్యం చెప్పుతున్నాడు అంటే ఏం మీనింగ్ వస్తుంది? వాక్యం చెబుతున్నాడయ్యా అంటే ఒకడు వాక్యం చెప్తున్నాడు, వాక్యము చెప్పుతున్నారు అంటే అక్కడ ఇంకెవరో ఉన్నారనే కదా భావన, అంతేనా? ఇప్పుడు అట్లాగే దేవుడు ఒక్కడై ఉంటే, దేవుడు ఒకే ఒక్కనిగా ఉంటే ఆయన చెప్పవలసిన మాటేమిటి అంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అక్కడ ఒకే మాట ఏక పదము ఉపయోగించబడి దేవుడు ఒక్కడన్న ఒక క్లారిఫికేషను మనకు ఇస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఒక్కడే, బైబిల్ చెప్పే మాట కూడా ఒక్కడే, కానీ త్రిత్వమును గూర్చిన భావన బయలుపరుస్తూ దేవునిలో త్రిత్వముంది అనేటువంటి విధానమును వాక్యమే మనకు తెలియజేస్తుంది. ఎలాగూ అంటే, ఇప్పుడు దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఆయన అద్వితీయుడై ఉన్నాడు, ఆయనకు మించిన దైవము లేదు. అయితే దేవుడే తన్ను తాను ముగ్గురు వ్యక్తులుగా పరిచయము చేసుకున్న సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రారంభముగా మనము చూస్తే, ఒక మనిషిని దేవుడు చేసేటప్పుడు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో మానవులను చేయుదము. ఎలా అంటే, నా రూపములో నా పోలికలో అనకుండా దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కడై ఉండక దేవునితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అన్న భావన మనకు వాక్యము వ్యక్తపరుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేనా? అంటే దేవుడు, ఇప్పుడు ఇంకొక మాట ఏమిటంటే, దేవుడు త్రిత్వము అనడానికి ఒక ఉదాహరణగా దేవుడు ఏం చేశాడంటే, మన పోలిక మన స్వరూపము అన్నాడు. అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు గనుక మనిషిని అలాగు చేశాడా అనడానికి ఒక విషయం ఏంటంటే, మానవునిలో కూడా త్రిత్వం ఉంది. మానవునిలో కూడా త్రిత్వము, దైవత్వం లేదు, త్రిత్వం అయితే ఉంది. ఎలాగు అంటే, మనుష్యునికి ప్రాణముంది, దేహముంది, ఆత్మ ఉంది. మనుష్యునిలు ఎన్నున్నాయి చెప్పాలి? ప్రాణము, దేహము, ఆత్మ. అంటే ప్రాణాత్మ దేహములు కలిగిన వాడు మనుష్యుడు. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడంటే, ప్రాణమున్న వ్యక్తిగా, శరీరమున్న వ్యక్తిగా,
ఆత్మ ఉన్న వ్యక్తిగా. 3 ఉన్నాయి మనిషిలో కూడా. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడంటే ఇదిగో ఆయన రూపములో ఆయన పోలికలు. ఇప్పుడు మనుష్యుని చూస్తే ఎవరు జ్ఞాపకం రావాలా చెప్పండి? ఎవరు జ్ఞాపకం రావాలా? దేవుడే జ్ఞాపకం రావాలంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే మనిషిని చూస్తే సేమ్ టు సేమ్ దేవుని వల్లే ఉన్నాడు అనే భావన రావడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన రూపములో ఆయన పోలికలో చేశాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఒకటి రూపము, రెండవది పోలిక. హల్లెలూయా. రూపం అంటే ఏంటి? రూపం అంటే మనకి బయటకు కనబడేది రూపం. బయటకు కనపడేది రూపం. మరి ఇదిగో ప్రియులారా, పోలిక అనేటువంటిది కనబడుతుందంటే వాస్తవానికి కనబడదండి. పోలిక అంటే ఎలా ఉంటదంటే ఇదిగో దేవుని పోలిక ఎలా ఉంటదంటే మన లోపల ఇన్సైడ్ కనపడేది పోలిక. అంటే మన క్రియలు, మన శాస్త్రాలు, మన పద్ధతులు, మన కార్యక్రమాలు ఇవన్నిటి వలన ఇదిగో కనబడేటువంటిది ఏంటంటే దేవుని పోలిక. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? అందుకనే ఇదిగో మానవుని చేసేటప్పుడు దేవుడు అనుకున్నాడు మన స్వరూపములో మన పోలికలు. ఇంకొక మాట మీరు చూడగలిగితే అదే ఆదికాండం 3వ అధ్యాయం 22వ చరణం కూడా చదవండి. నేను త్వరగా వెళ్తాను ముందు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు. ఎవరిలో అన్నాడు? ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. అంటే ఇక్కడ కూడా కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది. మన అని ప్రభు అంటున్నాడు కదా, దేవునికి ఏమైనా కుటుంబం ఉందేమో, భార్య ఉందేమో, పిల్లలు ఉన్నారేమో, రకరకాలైన తాత్పర్యాలు కొంతమందిలో కలుగుతున్నాయి. స్తోత్రం చెబుతారు ఒకసారి, హుషారుగా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి, లేదా ఎవరికి? స్తోత్రం. గమనించండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆదాము దేవుడు చేయవద్దన్న ఆ పనిని చేసిన తర్వాత దేవుడు ఇదిగో ఆదామును పరీక్షించి అంటున్నాడు మంచి చెడ్డలు ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. అంటే మనలో ఇప్పుడు దేవుడు ఒక్కడే కదా, మరి దేవుడు మన అనే మాట ఎందుకు ఇదిగో పదప్రయోగం చేశాడు అంటే గౌరవ ప్రాధాన్యత కొరక? చెప్పండి. గౌరవము కోసమా? చాలా మంది పిలిచేటప్పుడు ఏమండి మీరు బాగున్నారా, మీరు నువ్వు బాగున్నావా అనటానికి అక్కడ కొంచెం ఎబ్బేదుగా ఉండి కొంచెం కొంతమందిని పలకరించేటప్పుడు పెద్దవారు అనుకోండి, సార్ మీరు బాగున్నారా, అమ్మగారు మీరు బాగున్నారా కదా, అయ్యా నువ్వేం చేస్తున్నా, అయ్యా మీరేం చేస్తున్నారు అన్నటువంటి పదప్రయోగమేమైనా వాడారా?
వాడుంటే పొద్దకు అదే మాట ఎందుకు పలికొండొచ్చు అనే విషయములో ఇదిగో ప్రియులారా మనం ఆలోచన చేస్తే దేవుడు పదే పదే అదే మాట పలకడం వెనక ఉన్నటువంటి తాత్పర్యము వేరై ఉన్నది. గౌరవ ప్రాధాన్యత కొరకు పదప్రయోగము చేయబడిన మాట కాదు గనది ప్రియులారా, పదే పదే ఆ మాట పలకటం వెనక ఉన్న తాత్పర్యము వేరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మనలో ఒకడి వంటి వాడాయను అని చెప్పిన దేవుడు ఇంకా మనం ముందుకు వెళితే అదే 18వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 18 1, 2, 3 వచనాలు చదవండి. మరియు మామ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. ఎవరు కనపడ్డాడంట ఆయనకి? అమ్మ ఇటు చూడండి, ఎవరు కనపడ్డాడు? యెహోవా అతనికి కనబడ్డాడు. కనబడిన వెంటనే ఇతడేం చేశాడు? కన్నులెత్తి చూడగా 3 మనుష్యులు ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి? 3 మనుషులు కనపడ్డారు. అబ్రహాముకు కనబడినది ఎవరు ఇప్పుడు అక్కడ? చెప్పండి. ముందుగా కన్నులు అతనికి యెహోవా. చెప్పండి, యెహోవా ఒక్కడా ముగ్గురా? చెప్పాలి, ఒక్కడా ముగ్గురా? యెహోవా అతనికి కనపడ్డాడంటే యెహోవా అంటే ఒకటే కదా, ఒకే పేరు కదా. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూడగా 3 మనుషులు అతని ఎదురు నిలబడ్డారు. మళ్ళా అదేంటి? దేవుడు ఒక్కడే కదా, మరి 3 మనుషులు రావటం ఏంటి? మళ్ళా మనుషులు అంటాడేంటాడా? యెహోవా అతనికి కనపడ్డాడు అన్నాడు, మళ్ళా 3 మనుష్యులు అంటాడేంటి? మీకు ఆ భావన అర్థమైంది అక్కడ? చూడండి, 3 మనుష్యులు అతనికి ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా. ఇక్కడ 3 రకాలైన భావాలు కనపడుతున్నాయి, మీరు చూశారు. ముందు కనబడినదెవరు? యెహోవా అతనికి కనపడ్డాడు. యెహోవా అతనికి కనబడితే ఒక్కడే కనపడాలి. మరి ఇంకా కొంచెము తేరి చూడగా 3 మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. ఎదుట నిలబడితే పరిగెత్తుకుంటూ గుడారపు వాకిట నుండి పరిగెత్తుకొని వెళ్ళి నేల పట్టుకుమండి బొక్కబార్లుగా పడుకున్నాడట. బొక్కబార్లుగా పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారము చేసి ఏమంటున్నాడు తెలుసా? మరలా, ప్రభువా. ఆయన కనపడింది ఎంతమంది? ముందు మాట ఏంటి? యెహోవా కనపడ్డాడు. మరి అంతలోనే మాట మార్చాడా? అబద్ధం ఏమన్నా ఆడాడా? పొరపాటు ఏమన్నా చేశాడు అబ్రాము? యెహోవా అతనికి కనపడ్డాడు అన్నాడు. మరలా కన్నులెత్తి చూడగా 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు అన్నాడు. వెంటనే సాష్టాంగపడి, మరలా ఎవరికి సాష్టాంగపడ్డాడు ఇప్పుడు? మనుషులకా దేవునికా?
ఎవరికి పడ్డాడు? ఎవరన్నా మనుషులకి సాష్టాంగ పడతారా ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి పడ్డాడు? సాష్టాంగపడి మరలా ఆ మనుష్యులు అనబడిన వారిని ఏమంటున్నాడంటే ప్రభువులారా అనకుండా ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచుము అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి మరలా వాళ్ళని ఏమంటున్నాడు? మనుషులు అన్నాడు. ముందే యెహోవా అన్నాడు, తర్వాత ముగ్గురు మనుషులు అన్నాడు. మరలా వారిని అంటున్నాడు సాష్టాంగపడి, ఇదిగో ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటి పోవద్దయ్యా అనని చెబితే వెంటనే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చాడు, తువాలు ఇచ్చాడు. ఇదిగో ఈ చెట్టు కింద అలసట తీర్చుకోమన్నాడు. వెంటనే ఇదిగో ప్రియులారా మెత్తటి పిండిని దూసి శారాకిచ్చాడు. ఏమండి ఒక లేగ దూడను వధించి శారాకిచ్చాడు. భోజనం తయారు చేయమన్నాడు. త్వరగా భోజనం సిద్ధపరిచింది. భోజనం సిద్ధపరిచిన తర్వాత మీరు ఎందుకు వచ్చారయ్యా అనంటే ప్రభు చెప్తున్నాడు, మేము సొదొమ గొమొర ప్రాంతాలు ఏమండి భయంకరమైనవై ఉన్నవి, వాటిని పాడు చేయటానికి వచ్చామంటే అయ్యా అక్కడ ఒక్క వ్యక్తి ఉంటే 10 మంది ఉంటే 20 మంది ఉంటే 50 మంది ఉంటే నీతిమంతులు అట్లయినా రక్షించమంటే ఒక్కడున్న ఆ పట్టణాన్ని రక్షిస్తా. ఆ పట్టణంలో ఒక్కడు కూడా నీతిమంతులే. సరే, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత అక్కడ మనం ఇంకొక మాట చూస్తే ప్రియులారా అదే 18వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఇదంతా జరిగిన తర్వాత యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత యెహోవా వెళ్ళిపోయెను. మరి ఆ సాయంకాలం 19వ వచనంలో చదవండి. మొదటి వచనం 19 మొదటి వచనం. మరి చూడండి, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. చాలమ్మా, చాలు 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 ఉండండి. ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చిన ఆ దేవుడు ఎంతమందిగా వచ్చాడు చెప్పండి? ముగ్గురుగా వచ్చాడు. ఆయన మాట పలుకుతే యెహోవా అతనికి కనబడ్డాడు అన్నాడు. అయితే ముగ్గురు మనుష్యుల వలె దేవుడు వారికి అగపరచబడ్డాడు. వెంటనే ఆ ముగ్గురికి సాష్టాంగపడిన అబ్రహాము వారికి భోజనం పెట్టిన తర్వాత అబ్రహాముతో యెహోవా మాట్లాడి వెళ్ళిపోయాడు. అబ్రహాముతో యెహోవా మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ యెహోవా వెళ్ళిన తర్వాత ఇదిగో ఆ సాయంకాలమున లోతు ఆ సొదొమ గవిని యొద్ద కూర్చున్నప్పుడు ఇద్దరు దేవదూతలు అతనికి చెప్పరే దేవదూతలు అన్నాడు కదా. దేవదూతలు అన్నాడు. దేవదూతలు అతనికి కనపడితే అతడు ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి మరలా ఇతడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రభువులారా అన్నాడు. హల్లెలూయా. ఇదేంటి?
దేవదూతలను ప్రభువులారని సంబోధించవచ్చా? దేవుడు అబ్రహాముతో మాట్లాడి యెహోవా, ఆ ముగ్గురు వ్యక్తులలో ఉన్న యెహోవా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సొదొమ గొమొర ప్రాంతముల యొక్క గవిని దగ్గర ఉన్న లోతు దగ్గరకు వచ్చినది దోతలా దేవుడా? చెప్పండి. దోతలు అన్నాడు కదా, మరలా ముందు దోతలు అన్నాడు. మరి దోతలంటే దోతలను మరలా ప్రభువా అని సంబోధించవచ్చా? సాష్టాంగ నమస్కారము చేయొచ్చా? ఇప్పుడు వాక్యము చెప్పుతున్న మాట ఏమిటో చెప్పనా? ఇదిగో నీ దేవుడైన యెహోవాకు తప్ప మీరెవరికి సాగిల పడకూడదు, నమస్కరించకూడదు, పూజింపకూడదు. దేవుని ఆజ్ఞది. మరి దేవుని ఆజ్ఞ మేరడం ఉంది అక్కడ. ఆయన ఏమంటున్నాడు? ప్రభువులారా. ఎస్తేరు గ్రంథములో మొర్దుకైను చూస్తాం. మొర్దుకై హామాను దగ్గర ఏమండి ఇతడు నమస్కారం చేస్తాడేమోనని చూస్తే హామాన్ అంటాడు, నేను యూదుడను గనుక నేను నా దేవునికి తప్ప వేరొకనికి మొక్కనుగాక మొక్కమన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు అనేటువంటి వారు ఇదిగో ప్రియులారా అగ్ని గంధకములలో పాడవేయటానికైనా ఇష్టపడ్డారు, కానీ వేరొకని పూజించటానికి మ్రొక్కటానికి ఏమండి వీలు పడదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దేవునికి గాక ఇంకెవరికన్నా మొక్కటానికి అవకాశం ఉందా? దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రత్యేకత దేవునికి గాక ఇంకెవరికైనా ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒకరోజు ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మొట్టమొదటి రోజే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరితే దేవుడు ఏం చేశాడంటే ఏమండి తన దగ్గర ఉన్నటువంటి గబ్రియేలు దూతను దానియేలు దగ్గరకు పంపాడు. దేవుని దగ్గర ఉండేటువంటి దూతలు ఎన్ని రకాలు చెప్పాలి? దూతలు దేవుని దగ్గర దూతలు ఉన్నాయి. ఆ దూతలు ఎన్ని రకాలు ఉన్నాయి? నేను ఎప్పుడో చెప్పా మీకు, ఈ వాక్యం కూడా చెప్పా. ఎన్ని రకాల దూతలు ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్న దూతలు ఎన్ని రకాలు? పేర్లు అడగట్లా, ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. 4 రకాలైన దూతలు ఉన్నాయి. ఇది ఇంతకు ముందు చాలా కాలం క్రిందట మీకు చెప్పాను. 4 రకాలైన దూతలు. ఒకటి సెరాఫులు, రెండవది కెరూబులు, మూడవది మిఖాయేలు, నాలుగవది గబ్రియేలు. ఈ 4 రకాలైన దూతలు. సెరాఫులు కెరూబులు దేవుని స్తుతించే దూతలు. మరి మిఖాయేలు చేసే పని ఏంటంటే దేవుని పక్షమున తన ప్రజలైన వారి కొరకు యుద్ధములు చేసి పోరాడేటువంటి దూత మిఖాయేలు దూత. 4వ దూత ఎవరో? గబ్రియేలు వర్తమానం తీసుకెళ్లే దూత. సమాచారం నాకు ఎప్పుడో చెప్పా, దూతల నుండి నేర్చుకునేటువంటి ముఖ్యమైన పాఠం అనే మాట మీద గమనించండి. ఇప్పుడు గబ్రియేలు సమాచారం తీసుకొని వస్తా ఉన్నప్పుడు మధ్యలో ఒకడు అడ్డగించినందువలన 21 రోజు అట్లాగే బంధించబడిపోయాడు గబ్రియేలు. యుద్ధం చేయలేదుగా. వెంటనే దేవుడు మరలా మిఖాయేలును పంపించాడు.
మిఖాయేలు దూతను పంపిస్తే మిఖాయేలు ఆ పారసీక రాజ్యాధిపతితో యుద్ధము చేసి ఇదిగో ఈ యొక్క గబ్రియేలు దూతను విడిపించి దానియేలు దగ్గరకు వర్తమానం పంపిస్తే ఇప్పుడు దానియేలు దగ్గరకు వచ్చింది దూత. దానియేలు ఏం చేయాలి చూడండి. దానియేలు గ్రంథం దేవుని వాక్యంలో దానియేలు 3:17 3వ అధ్యాయం 17 వచ్చిన దానియేలు 3వ అధ్యాయం 17 వచ్చిన అమ్మ అదేనా? ఆగండి చూడండి. చదువు తల్లి. అమ్మ ఆగండి, అది కాదు. చూడండి దేవుని వాక్యములో 10వ అధ్యాయం 13వ చరణం చదవండి. ఆ 21 దినములు నన్ను ఎదిరించెను, ఇక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేసిన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దానియేలు 21 దినము ప్రార్థనలో ఉంటే దానియేలు దగ్గరకు వచ్చింది ఎవరు? గబ్రియేలు దూత. గబ్రియేలు దూత వస్తే దానియేలు ఏమంటున్నాడో చూశారా? సాష్టాంగపడి నమస్కారం చేయలా. ఏంటిన్ని రోజులు అని అన్నాడు. రాగానే ఎంత లేట్ అయిందేంటి, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదా అనంటే గబ్రియేలు దూత ఇప్పుడు ఆయనకు సంజాయిషి చెప్తుంది. ఎవరికి? దానియేలుకు చెప్తుంది. అయ్యా దానియేలు గారు, ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అంటే, నన్ను పారసీకుల రాజ్యాధిపతి బంధించడయ్య 21 రోజు. నా వల్ల కాకపోతే నాకు సహాయము చేయటానికి ఇదిగో ప్రధానులలో నుండి మిఖాయేలు దూత వచ్చాడు, నన్ను విడుదల పరిచి నీ దగ్గరికి పంపించాడు. ఇదే జరిగిందని సమాచారం చెప్తుంది. ఇప్పుడు ఒకవేళ దేవునికి ఉన్నంత మహిమ, శక్తి, ప్రభావం దేవుని దోతుకుంటే, దానియేలు ఏంది నన్ను అర్జులు అడుగుతున్న వచ్చినప్పటికి సమాధానం తీసుకేంటి, నన్ను ప్రశ్నెత్తన అనేటువంటి ఆ పరిస్థితి ఉండేది దేవుని దోత. కానీ దేవుని దోత దానియేలును చూచి భయపడిపోయి వెంటనే ఏం చెప్తుంది? అయ్యా జరిగిన విషయం ఇది అని చెప్పి అతనికి సంజాయిషి చెప్తుంది. హల్లెలూయా. ఏమండి ఇంకొక మాట చెప్పన, వాక్యం అంటుంది దూతల సైతం మనకు పరిచారకులు అంటుంది. హల్లెలూయా. దూతలు ఎవరికి పరిచారకులు? మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరవేసేవి దూతలు. అర్థం కాల? మన ప్రార్థనను ఎవరు తీసుకెళ్తారు? మన మనవిని పట్టుకొని వెళ్ళేది దేవుని దూతలు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అయితే ఇప్పుడు దేవునికిచ్చిన ప్రాధాన్యత లోతు ఏమన్నా దూతలకి ఇచ్చాడంటే కాదు. ఆయన యొద్దకు వచ్చిన వారు దేవుడే. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడి వెళ్ళిపోయింది యెహోవా. వెళ్ళిపోయిన తర్వాత మరి లోతు దగ్గరకు వచ్చిన ఇద్దరు ఎవరంటే దూతలని పదము ఉపయోగించబడింది. అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. పాత నిబంధన పుస్తకములో ఎక్కువ శాతము దూత అని పలకబడిన ప్రతి చోట యేసుక్రీస్తుకి సాదృశ్యముగా చాలా సందర్భాలలో ఉంచబడింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఏమండి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమండి పాత నిబంధనలు దోతలనబడినటువంటివి అన్నీ యేసుక్రీస్తునకు పోల్చబడ్డ యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఆ లోతుకు కనబడగానే లోతు అంటున్నాడు, ప్రభువులారా అని సాష్టాంగపడి నమస్కారం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మరొక మాటలో అక్కడే మనం చూస్తే ఆదికాండములో సాష్టాంగపడిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు లోతు ఇంటికి తీసుకొని వచ్చాడు ఆ ఇద్దరు దూతలు. తీసుకొని వచ్చిన తర్వాత ఊరి వాళ్ళంట వారి రూపాన్ని చూసి బహు చక్కగా ఉన్నారు అని చెప్పి లోతు దగ్గరకు వచ్చి తలుపు కొట్టి, అయ్యా ఇదిగో మీ ఇంటికి వచ్చినటువంటి వారిని మాతో పంపు, వారితో మేము ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో చెయ్యాలన్నట్టుగా మాట్లాడితే, వారు నా ఇంటికి వచ్చిన అతిథులు, వారిని ఏమి మీరు అనకూడదు, మాట్లాడకూడదు, అవసరమైతే పురుషుని కూడాని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, వారిని తీసుకొని వెళ్ళండి అంటే, కాదు అని చెప్పంటే అక్కడ జరిగిన విషయం చూడండి. మీరు ఇంకొక మాట చదవగలిగితే, ఇదిగో ప్రియులారా, 19వ అధ్యాయంలోనే 24వ వచనం చదవండి. ఆదికాండం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానములను, నివసించు వారందరినీ, నేలమెలికలను నాశనము చేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ పట్టణ ప్రజలందరూ కూడా లోతు యొక్క ఇంటికి వచ్చినప్పుడు లోతును, లోతు భార్యను, లోతు పిల్లలను ఏమండి దేవుడు బయటకు తీసుకొని వచ్చి, మీరు వెనుతిరిగి చూడకుండా మీరు పరిగెత్తండి అని చెప్పి, దూరమునున్న పర్వతానికి పరిగెత్తండి అనంటే, లోతు అన్నాడు, అయ్యా అది చాలా దూరం ఉంది, మేము అక్కడికి వెళ్ళేలోపు చచ్చిపోతాం, ఇదిగో ఇక్కడ సోయార్ అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్తే మాకు దగ్గరకు ఉంటుంది అని అంటే, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు అన్నాడు ప్రభు. మధ్యలో వెళుతున్నప్పుడు ఏమండి లోతు భార్య వెనుతిరిగి చూసిందంట, ఆస్తి అంతస్తు, ఏమండి ఆ గొర్రెలు, గాడిదలు, మేకలు అన్ని అక్కడ వదిలిపెట్టి వస్తున్నాం, ఏం చెయ్యాలి నాయనో అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది ఆస్తి కొరకు. దేవుడు చెప్పిన మాట ఏంటి, వెనక్కి తిరిగి చూడొద్దమ్మా పరిగెత్తండి అంటే అర్థం కావట్లా. ఆడోళ్ళకి ఎంత ఆత్రతో కదా, అవునాగా, నీ ఆత్రత పాడైపోను. ఏమండి నేను తిరిగి చూసింది అట్టాగా నిలబడిపోయింది, ఎట్టాగి ఇప్పుడు వరకు అట్టాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఉప్పు స్తంభం అయిపోయిందంట, ఉప్పు స్తంభం. ఉప్పు మనం ఇంట్లో వాడుకుంటే ఉప్పు ఉందే. మొన్న ఈ మధ్యకాలంలో దేవునికి స్తోత్రం ఐలవరంలో మీటింగులు పెడితే జాన్ బాబు గారు అని వచ్చాడు, అక్కడ నుంచి చిలకలూరుపేట నుండి. ఏమండి నాకు వాస్తవానికి మీరు నమ్మండి నమ్మపోండి కానీ స్వస్థతలను వచ్చిన మేము స్వస్థతలో అద్భుతాలు, ఆశ్చర్యాలు మేము చేస్తామంటే నేను మాత్రం పొరపాటును కూడా నమ్మను. దేవునికి స్తోత్రం. దేవుడు చేయడని అంటలా, నేను అర్థం కావట్లా. దేవుడు చెప్పరే, దేవుడు చేయుడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. స్వస్థత కాదు, చచ్చిన వాడిని సైతం లేపగలుగుతాడు. ఆయన పేరట పుట్టుకొచ్చిన పొట్టగొడుగులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎన్ని ఉపయోగకరమైన కార్యాలు చేస్తున్నారు. సరే
తీసుకొని వచ్చి అది కూడా సంఘంలో ఇద్దరు ప్రేరేపణ పెట్టి వచ్చాడు. సరే, చూచుచున్న దేవుడవు నీవని వాక్యం చెప్పాడు. మీరు కూడా వచ్చినట్టున్నారు. ఆ కోటం అయిపోయింది. తెల్లారి పొద్దున్న లెగిచాడు, కొద్దిగా బాటిల్లో నూనె తీసుకున్నాడు, ఉప్పు గడ్డ ఎంత తీసుకున్నాడు. ఇది లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కదా, దాంట్లో కొంచెం వెరగ తీసుకొచ్చాను అన్నాడు. నీ మొఖం కదా అనుకున్నా నేను. అదేమంటే యెరూషలేములో ఒలీవ చెట్టు నుండి నూనె తీసుకొచ్చా అని చెప్పి తలా 10 రూపాయలు, తలా 20 రూపాయలు ఇంటింటికి తిరుగుతున్నాడు అడుక్కోవటానికి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒరి బాబు, నాకైతే సిగ్గేసిపోయింది అని వెనకాల తిరగటానికి. బతికుంటే మళ్ళీ ఇంకోసారి పిలవకూడదు అనుకున్నా, ఇప్పటి వరకు పిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి, కొంతమంది అవునా అయ్యా అబ్బా హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ గొప్ప సేవకులు లేరనుకోండి నేను అంటలేదు. మంచి సేవకులు ఉన్నారు, ప్రార్థన అభిషేకం కలిగిన వాళ్ళు ఉన్నారు. స్వస్థత అంటే ఎలా జరగాలి తెలుసా? ఎలా జరగాలి? పనికిమాల రకంగా కాదు. దేవుడు స్వస్థపరిస్తే అది ఎప్పటికీ చెప్పరే ఏం కాదు, మళ్ళా రిపీట్ కాకూడదు. అర్థం కాల? కొంతమంది టీవీల్లో యూట్యూబ్లో నా చెవుడు పోయింది, నా కంటి చూపు వచ్చింది, నా కాళ్ళు నడిపిస్తున్నాయి, నా చేతులు బాగున్నాయి. వీటి వల్లనే సగం దరిద్రం క్రైస్తవంలోకి ఎంటర్ అయిపోయి మొఖాన కేకరి చూస్తున్నారు కొంతమందిని. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కల్వరాయిలని, కల్వరి కచ్చీపులని రకరకాలని అమ్మి సంపాదించుకుంటున్నారని రకరకాలకు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏమండి, కారణం ఏంటో తెలుసా? అంతటి దౌర్భాగ్యకరమైన రీతిలోనికి వచ్చేసింది క్రైస్తవ్యం. మీకు ఇంకో మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో మన లాజర్ గారి భార్య అన్నమ్మ గారు కూడా ఉంది కదా, మీకు తెలుసు కదా, చనిపోయింది. ఆమె గారికి ఆ కడుపులో కొంచెం క్యాన్సర్ ప్రాబ్లం వచ్చింది, బలహీనత వచ్చేసింది. చాలా దినాలు చాలా భయంకరమైన వేతన పడింది. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఏమండి, దేవుడు అద్భుతం చేయలేదు. అప్పటికి చాలా వరకు దేవుడు నయం చేశాడు. సరే, ఈ మధ్యలో ఎవరో ఒక వార్త వేశారు, మరి హైదరాబాద్ లో ఫలాని చోటుకి వెళ్దాం రండి అన్నాను. 15,000 రూపాయలు కారు కట్టించుకొని దేవునికి స్తోత్రం హైదరాబాద్ వెళ్ళొచ్చిన 10 రోజులకి దేవునికి స్తోత్రం ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? నేను ఆమెనేమి తప్పుగా మాట్లాడాలని కాదు, కానీ దేవుడు అద్భుతం చేయాలంటే అక్కడికెక్కడికి వెళ్ళవసరలమ్మా. అర్థం కాల? అక్కడెక్కడికి వెళ్ళవసరలా. దేవుడు చేయదగితే ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా అద్భుతమైన కార్యము చేయగలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఏమండి, లోతు దగ్గర ఉన్నటువంటి దేవుడు వారిని పంపివేసి అంటున్నాడు అక్కడ, అప్పుడు యెహోవా సొదొమ గొమొర్ర ప్రాంతముల యందు ఉన్నటువంటి యెహోవా మరలా యెహోవా యొద్ద నుండి, ఇక్కడ సొదొమ గొమొర్ర ప్రాంతములలో ఉన్నదెవరు? ముందు 2 దేవదూతలు లోతుకు కనపడ్డాడన్నాడు. వారినే లోతు ప్రభువులారా అని సంబోధించి నమస్కారం చేశాడు. ఆ తర్వాత లోతు కుటుంబాన్ని బయటకు పంపివేసిన ఆ యెహోవా, అప్పుడు యెహోవా, ఇప్పుడు లోతు దగ్గర ఉన్న యెహోవా ఆకాశమందు
ఉన్నటువంటి యెహోవాకు, ఆకాశమందుంది ఎవరో అబ్రహాముతో మాటలాడి వెళ్ళిపోయిన యెహోవా ఆకాశమందున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మరి లోతు దగ్గర ఉన్నది ఎవరు అంటే అక్కడే అంటున్నాడు ఆయన పేరును యెహోవా. అదేంటి, ఇద్దరు యెహోవాలు ఉన్నారా? ఇద్దరు యెహోవాలు ఉన్నారా? అమలారెడ్డి చూడండి, ఇద్దరు యెహోవాలు ఉన్నారా? అదేంటి బైబిల్లో ఇద్దరు యెహోవాలు లేరుగా, ఉన్నారని చెప్పుతున్నారే అనే మాటలు కూడా రాక మానవు వస్తున్నాయి. దానికి నిదర్శనంగా మీకు ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం, దయచేసి రండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనము నుండి చదవండి. 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడటానికి, జాగ్రత్తగా వినండి, నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపొద్దు, నీ అతిక్రమమును ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను సిద్ధపరచి నిన్ను తీసుకొని రావాలనుకున్న ఆ ప్రాంతానికి నేను నడిపించడానికి నీకు ముందు ఒక దూతను పంపుతున్నాను అన్నాడు. దూత అన్నాడు కదా, దూత అని దేవుడు గౌరవించాల ప్రతిదానికి దూతని. చెప్పండి ఏమని? ఇప్పుడు రాజుగారు ఉన్నాడండి, రాజుగారి సింహాసనం మీద ఉన్నారు, రాజుగారు భటులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. అయ్యా రాజుగారు అని చెప్పి రాజుగారిని సంబోధించి పిలవాలి. ఇక్కడున్న ఆ దేశమందున్న వారందరూ కూడా, మరి దేశమందున్న వారందరిని కూడా మర్యాద పూర్వకంగా రాజు కూడా అమ్మగారండి బయటికి రండి అని పిలవాలా? అమ్మా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు, ఆయన మాట విను, ఆయనకు కోపం రాపొద్దు. ఇవన్నీ చెప్పి ఏమంటున్నాడంటే ఆఖరిలో, ఆయనకు నా పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పేరేంటి? ఆయన పేరేంటి చెప్పండి. ఇటు చూడండి, బైబిల్ తెగ చదివేస్తున్నారు. ఆయన పేరేంటి? దేవుని పేరేంటమ్మా? దేవుని పేరేంటి? యెహోవా. మరి ఆయనే చెప్తున్నాడు ఏమనంటే, నీతో పంపిన ఆయనకు నా నామము ఉన్నది. నామము అనగా పేరు. ఇప్పుడు ఎక్కడున్న ఆయనకి, మోషే దగ్గర ఉన్న ఆయనకి ఏం పేరు ఉంది చెప్పరేవండి అమ్మా? దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందో? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మోషే, నీకు ముందు నా దూతను పంపుతున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు, ఆయన మాట విను, ఆయన కోపం రేపొద్దు, ఆయనకు నా నామము పెట్టబడి ఉన్నది.
అననన్ను. అంటే మాట్లాడే ఆయన పేరేంటి? మోషేతో మాట్లాడే ఆయన పేరు యెహోవా. మరి మోషేతో ఉన్నటువంటి ఆయన పేరేంటి ఇప్పుడు? చెప్పరేమండి అమ్మా, యెహోవాయే. దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు కదా, ఆయనకు నా పేరు పెట్టబడింది. జాగ్రత్త మోషే, నేనే ఆయనను, ఆయనే నేను. నా పేరు అంటే దేవునికి ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. దేవుడు ఒక్కడే, ఆయన ద్వితీయుడు. ఆయనలో బహుళత్వము ఉంది. తన్ను తాను త్రిత్వముగా పరిచయము చేసుకున్నవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అక్కడున్న యెహోవా, ఈ భూమి మీద ఉన్న యెహోవా, లోతు దగ్గర ఉన్న యెహోవా, ఆ యెహోవాకు సమాచారం ఇచ్చాడయ్యా, ఆ ఊరు నుండి లోతు కుటుంబాన్ని బయటికి తెచ్చేసాం, పంపో అగ్నిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశమునున్న యెహోవా ఇప్పుడు అగ్నిని సొదొమ గొమొర ప్రాంతముల మీద కుమ్మరించేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అయితే ఇంకొక మాటలో ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ఇంకో 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు దేవుడు నిజంగా త్రిత్వమై ఉన్నాడా? ఒక్కడై ఉన్నాడు. మనం అందరం నమ్మేది ఒకే దేవుడు. ఆయనలోనే ట్రినిటీ ఉంది. ట్రినిటీ, త్రిత్వం ఉంది. అది వాక్యము ప్రారంభము నుండి చెప్పుకొస్తున్న మాట అది. ఇంకొక మాట, కీర్తన 110వ అధ్యాయంలోనికి రండి. ఒక మాట చెప్తాను. 110వ కీర్తన మొదటి వచనం చెప్పండి. మొదటి వచనం చదవండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ కూడా దావీదు అంటాడేమని? ప్రభువు నా ప్రభు. ప్రభు ఎవరు? మళ్ళా నా ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? నా ప్రభు ఎవరు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానేనండి, కొంచెం నవ్వుకోవటానికి, వేరు కనుక. ఇప్పుడు నన్ను ఆయన ఎవరైనా పాశ్రమ గారిని అడిగితే ఆయన మా ఆయనండి అనన్నాను. ప్రభువు నా ప్రభు. ఇప్పుడు ఆయన మా ఆయనే. ఎవరినే? నన్ను. ఆశ్రమ గారు ఏమని చూపిస్తుంది? ఇప్పుడు ఉంది ఒక్కడైతే ఆయనే మా ఆయన. ఇప్పుడు దావీదు కూడా అదే మాట అనాలిగా. ప్రభువు ఉన్నాడు, నా ప్రభువుకు సెలవిచ్చుతున్నాడు. ప్రభు ఎవరు? మళ్ళా నా ప్రభు ఎవరు? మరి ముందు ప్రభు ఎవరు? ఆయన ప్రభు ఎవరు? అదే నేను అడుగుతున్నా. ప్రభు అన్న మాట ఓకే కదా. మరి నా ప్రభు ఎవరు? మరలా ప్రభు అంటే దేవుడు. మరలా నా ప్రభు ఎవరు? ఇంకొకళ్ళు ఒకడేనా? ఎలిగింపబడింది ఆమె మనోనేత్రం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇద్దరు కనపడతారు. ప్రభువు నా ప్రభు. ప్రభు అనగా యెహోవా, నా ప్రభువు అనగా యేసుక్రీస్తునకు సాదృశ్యం. మీకు ఇంకొక మాటలు తేట తెల్లగా చెప్పాలి అంటే, యేసు ప్రభు పుట్టినటువంటి దినమును 30 సంవత్సరముల ప్రాయములో యోర్దాను నదికి, ఇదిగో ప్రియులారా, బాప్తిస్మము తీసుకొనడానికి యోహాను యొద్దకు వెళుతున్నప్పుడు, యోహాను యొద్దకు వెళ్ళి బాప్తిసం తీసుకోవటానికి మొనగగానే ఆకాశము నుండి ఒక స్వరం వినబడుతుంది. ఇతడు నా ప్రియ కుమారుడు,
అక్కడ మాట్లాడుతుంది ఎవరు చెప్పరే? అక్కడ ఎవరు ఒక స్వరం వినపడుతుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మరి అక్కడ మాట ఎవరిది? తండ్రి అయిన దేవుడు మాట్లాడు. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడి తని యందు నేను ఆనందిస్తున్నాను. సరే, బాగానుంది. ప్రభువుని గురించి, యేసు ప్రభుని గురించి మాట్లాడు. మరల వెంటనే ఒడ్డుకు వస్తున్న వెంటనే పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీద చెప్పరే దిగబడ్డాడు. ఎక్కడ ముగ్గురు కనపడుతున్నారా? మాట్లాడిన దేవుడు మన కళ్ళ ముందు యేసుక్రీస్తుగా కనబడిన దేవుడు పరిశుద్ధాత్మ వలె ఆయన మీద వ్రాల్చబడిన దేవుడు. అందుకనే మత్తయి సువార్త ఆఖరిలో చెప్తాడు యేసు ప్రభు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేకులకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమివ్వుడి అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు దీనిని బట్టైన దేవుడు ఒక్కడే, ఆయనే తన్ను తాను ముగ్గురు వ్యక్తులుగా లోకమునకు అనేకులకు పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనను మనం ఏం చేయాలంటే పరిశీలనగా చెప్పండి. ఇప్పుడన్నా తెలిసిందా పరిశీలనగా? ఏమండి? పరిశీలనగా ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉన్నది. ఆయన ఒకే దేవునిగా ఉండి ముగ్గురు వ్యక్తులుగా పరిచయం, తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మునిగా పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు అదే దేవుడు అన్న మాట ఏంటంటే, మీరు నన్ను పరిశీలనగా తెలుసుకొనండి అని. మనం పరిశీలనగా ఎలా తెలుసుకోవాలి? మనం ఊహించుకుంటే కాదు వచ్చేది పరిశీలన. వాక్యాధారములతో మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకుంటాడు. నా విధానము ఇది. ఏమండి? నా విధానం చెప్పరా ఇది. అందుకనే ప్రారంభంలో కూడా మీకు చెప్పాను, ఏమండి, ఒక కాలువలో నీళ్ళు ఒక బిందులో నీళ్ళు ఒక చెంబులోనికి తీసుకుంటే ఆ నీళ్ళు ఎక్కడయ్యి అంటే కాలవే మన తండ్రి అయిన దేవుడు, ఆ బిందులో నీళ్లు మన ప్రభు అయిన క్రీస్తు, చెంబులోకి తీసుకున్న నీళ్లు ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. ఆయన ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా మనకి పరిచయం చేసుకున్నాడు. అందుకని దేవుణ్ణి తెలుసుకున్నటానికి ఎలా తెలుసుకోవాలంటే పరిశీలన చేసి తెలుసుకోవాలి. నాకేదైనా తెలుసు అనుకోకూడదు. ఎవరికి బైబిల్లో ఒక మూల కూడా ఇంతవరకు ఎవరికి తెలుసుకున్న వాళ్ళు లేరు. ప్రపంచంలో పుట్టిన వాళ్ళు పుట్టారు, ఏదో కొంత అవగాహన, కొంత ఆ విధానం తెలుసుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారు, దాంట్లో కొంతమందికి ఇంకా తెలియదు దేవునికి స్తోత్రం. అర్థం కాల. కాబట్టి అంత గర్వము ఎందుకు రాకూడదంటే లోక సంబంధమైన విషయాల గురించి కాదు, కానీ దేవుని గురించి పర్టిక్యులర్గా తెలుసుకొని దానిని బట్టి గర్వించగలిగితే దేవుడు అంటాడు, నన్ను పరిశీలనగా తెలుసుకున్నా. నా బిడ్డ నన్ను పరిశీలనగా తెలుసుకుంది అని ఆయన ఇంకా నీకు బయలుపరుచుకుంటాడు. నాలో ఉన్నది ఇది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇదిగో ప్రియులారా, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ఎలా కనబడ్డాడంటే యెహోవాను నామములోనే కనబడ్డాడు, పరిచయం చేసుకున్నాడు. అబ్రామా, నేను యెహోవా దేవుడినని చెప్పుకున్నాడు. ఇస్సాకు, నేను యెహోవా దేవుడినని చెప్పుకున్నాడు. యాకోబు, నీ పితరుల దేవుడైన యెహోవా నేనే అని చెప్పుకున్నాడు. కానీ మోషేతో అలాగ చెప్పుకోవాలా? ఎలా చెప్పుకున్నాడు తెలుసా?
ఆయన అలా చెప్పుకున్నాడు, నీ దేవుడైన యెహోవా దీర్ఘశాంతము గలవాడు, దయాలత్వం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మంచితనం కలిగిన, ఆయనలో ఉన్న విషయాలన్నీ చెప్పుకున్నాడు. అంటే నీ దేవుల్లో ఉన్న క్వాలిటీస్ ఇవి అని చెప్పుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు, తెలియపరిచాడు. దేవుల్లో ఉన్న గుణగణాలన్నీ మోషే ఎరిగాడు. ఆ మోషే పరిశీలనగా దేవుడు ఇలా ఉన్నాడు అని పర్టిక్యులర్ గా తెలుసుకున్న వ్యక్తులలో మోషే కూడా ఒకడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం యొక్క ఆంతర్యం ఏంటి అంటే, దేవుడు త్రిత్వములో ఏకత్వము కలిగినవాడు. ఆయన ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉన్నది. ఆయన ఒక్కడిగా ఉండి ఏమండి అనేకుల దగ్గర ఇదిగో ఆయన వ్యక్తిత్వమును బయలుపరుచుకున్న దేవుడై ఉన్నాడు. మన దేవుని అందుకనే పరిశీలనగా తెలుసుకుంటే మనకు చాలా ఆశీర్వాదం. దేవునిలో ఉన్న ఆ విధి విధానాలు, ఇంకా దేవుని చిత్తమైతే మరొక వారు పరిశీలన అనే మాట గురించి నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని ప్రియులారా నెమరు వేసుకొని ఫలించేటువంటి వృక్షముగా, లేకపోతే ఫలములిచ్చే ఇదిగో ఆ చెట్టు వలె ప్రభు సన్నిధానములో ఏమండి ఫలించే చెట్టు వలె మార్చబడి ప్రభు సన్నిధిలో నడిపించబడదాం. అట్టి కృప ఆధిక్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగా.